వాషి వాషి వెల్కమ్ టు మహేష్ ముచ్చట్లు. సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే ఓజీస్ గంభీరా ఓజీ మూవీ చూశాను. సో ఇవాళ నేను ఆ రివ్యూ చెప్పబోతున్నాను. సో ఇట్స్ నా పర్స్పెక్టివ్ కంప్లీట్లీ. సో యాజ్ ఏ మూవీ బఫ్, మూవీ అయితే చాలా బాగుంది. ప్రాపర్ కమర్షియల్ మూవీ అనుకోవచ్చు. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్, కంప్లీట్ ఫీస్ట్, స్టార్ట్ టు ద ఎండ్. అండ్ డెఫినెట్లీ ఆఫ్టర్ మూవీ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది మూవీలో. సో ఆఫ్టర్ క్రెడిట్స్ డెఫినెట్లీ వెయిట్ చేసి చూస్తే యూ నో ఇట్, చూడొచ్చు. సో బెస్ట్ పార్ట్ వచ్చేసి మ్యూజిక్. తమ్మన్ అయితే ఇంకా ఎక్కేశాడు స్టార్టింగ్ మినిట్ నుంచి. ఆ గ్రాఫిక్స్ కానీ లైక్ ఎవ్రీవేర్, ఎవ్రీ బిట్, లైక్ స్టోరీ డైరెక్షన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు విత్ మ్యూజిక్. దాంట్లో అయితే ఇంకా ఆయన చెప్పినట్టు తిప్పేసుకోవచ్చు ఫ్యాన్స్కి, ఎవరికైనా. సో బెస్ట్ ఇచ్చేసాడు. రీసెంట్ టైంలో ఐ మీన్ ఇంకా అదే తర్వాత కూడా మాట్లాడుకుంటారు అనమాట ఈ సినిమా గురించి. నాట్ జస్ట్ ఇంకా రికార్డ్స్ అవన్నీ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ బెస్ట్ వర్త్ మూవీకి అయితే. లైక్ 2-3 అవర్స్ కంప్లీట్ మూవీ, ఎక్కడ బోర్ అనిపించలేదు నాకైతే. కొంతమంది విన్నా నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా లైక్ ఒక సెకండ్ హాఫ్లో లిటిల్ బిట్ అని, నాకైతే ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్ ప్రాపర్ కమర్షియల్ మూవీ, ఎక్కడ అంత హైపే. ఫస్ట్ హాఫ్ అయితే లిటరలీ లైక్ పవన్ కళ్యాణ్ కనపడకపోయినా వైబ్ తెలుస్తుండే. ఎక్కడైనా లైక్ వస్తున్నాడు, ఒక అటాక్ మోడ్ కంప్లీట్ అలా ఉండే ఫస్ట్ హాఫ్ అంతా. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇంకా గూస్ బంప్స్. అది ఒక లిటరలీ కామన్ ఆడియన్ ఎవరికైనా యాక్షన్ మూవీ నచ్చిద్దంటే ఇంటర్వెల్ అయితే ఇచ్చి పడేసిండు అసలు. ఎక్స్పెక్ట్ చేయలే. ఈవెన్ బీజిఎం కూడా ఒక డిఫరెంట్ బీజిఎం ఉంది, ఓఎస్టీ రాలేదు బయటకి అయితే. చాలా బాగుంది అదైతే ఇంటర్వెల్ బ్యాంగ్. మంచి హైప్ మూమెంట్స్ అది. అంటే లైక్ బిట్స్ అండ్ పార్ట్స్ చూసుకుంటే ఇప్పుడు మనకి రీసెంట్ టైంలో ఎక్కడ చూసినా నీల్స్ డైరెక్షన్ చూసినా, వే ఆఫ్ డైరెక్షన్లో అంత హైప్ రీసెంట్ టైంలో అయితే పవన్ కళ్యాణ్కి అసలు పడలేదు. కొంతమందికి పడి ఉండొచ్చు, బట్ యా బెస్ట్ మూవీ. అండ్ ఈవెన్ సుజీత్ డైరెక్షన్లో కూడా ఐ థింక్ హీ డిడ్ ఈజ్ బెస్ట్. చాలా బాగుంది. ఐ థింక్ లాస్ట్ సాహోలో మనకి మిక్స్ ఉండొచ్చు, ఎందుకు ఇట్లా వచ్చినాయి ఎక్కడే కానీ ఒక సీన్, అరే ఇక్కడ ఇది అవసరమా, ఇది ఎందుకు, అలా అయితే నాకేం అనిపించలేదు. ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది కంప్లీట్. అన్నిటికీ ఒక పే బ్యాక్ కూడా ఉంది. లైక్ ఒక సీన్ ఇక్కడ వచ్చిందంటే అది ఎందుకు ఒక రీజనింగ్ ఇచ్చాడు తర్వాత, కనెక్టింగ్. కొంతమంది లీనియర్ డైరెక్షన్ అంటారు, లైక్ ప్యారల్గా స్టోరీస్ నడుస్తూ ఉంటాయి అన్నట్టు. అట్లా లేకుండా ఒక సీన్ వచ్చింది, దానికి ఒక రీజనింగ్ ఇస్తాడు. లేదు నీకు అర్థం కాలేదు ఎందుకు ఇది జరుగుతుందంటే దానికి మళ్ళీ సెకండ్ హాఫ్లో ఎక్కడో దగ్గర కనెక్షన్ అయితే ఉంది సినిమా మొత్తం. యా సర్ప్రైజ్లు ఉన్నాయి సినిమాలో. సో వెయిట్ చేసి చూడాలి మొత్తం. సో ఇదైతే ఫస్ట్ ఇంప్రెషన్ నాకు మూవీ గురించి. ఫ్యాన్స్కి అయితే ఇంక అసలు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈవెన్ నార్మల్ ఆడియన్స్ ఎవరైనా చూడవచ్చు. బెస్ట్ వాచ్ నాకైతే, వర్త్ అనిపించింది. టైం, మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. సో చూద్దాం దీనికి వచ్చే రెస్పాన్స్ బట్టి నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.